ఓకే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా లేకపోతే? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని విమర్శించడం వల్ల మీకు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఒక వ్యక్తి, అంతే కదా. ఆ పార్టీ అందరి పార్టీ అది. అందుకని ఆ విషయంలో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు రియలైజ్ కావాలనే నా కోరిక. ఇవన్నీ మాట్లాడేది కూడా ఆయన రియలైజ్ కావాలనే నమ్మకం ఉందంటారు. అయితే ఆయన ఇష్టం, అయితే కాకపోతే కూడా ఆయన ఇష్టం. 4-5 నెలల పనితీరు చూస్తున్నారు కదా, ఆ పనితీరులో బడుగు బలహీన వర్గాలకు లేదంటే ఏ రకంగా బడుగు బలహీన వర్గాలకైతే మేలైతే జరిగేటువంటి పరిస్థితి లేదు. ఆ లైన్లో ఆయన లేడు. ఆయన స్వలాభం, ఆయన సొంత కులం, ఆ రెడ్డి దొర అనేటువంటి దానికి ఆయన నామకార్థం ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఓకే, కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే జీవితంలో అవకాశాలు అందరికీ రావు. వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నాడు, అదొకటే బాధాకరం. ఓకే, తెలంగాణలో ఎన్నికల మీరు 30 ఏళ్ళ అనుభవంతో 35 ఏళ్ళు రాజకీయాలు చూస్తారు కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు చెప్పేటువంటి 3 పార్టీలను దగ్గరగా చూసారు మీరు? ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి 14 సీట్లు గెలుస్తానని చెప్పాడు. అవును, నమ్మకం. 14 అయితే ఆయన గెలిచే పరిస్థితుల్లో లేడు, గెలవదు కూడా. ఓకే, వినరా, గెలవదు. నెక్స్ట్ మరి ప్రజలందరూ బాగా ఇష్టపడుతున్నటువంటి పార్టీలు బీజేపీ అండ్ టీఆర్ఎస్ కూడా ఉన్నాయి. కానీ బీజేపీ బాగా ముందుకు పోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. తెలంగాణ లాంటి సమాజంలో మోడీని యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇంకా పోయినసారి కూడా 4 ఇచ్చారు కదా, మరి ఇచ్చారు. మరి ఈసారి ఇయరని ఎట్లా చెప్తాం మనం? ఓకే, ఖచ్చితంగా వాళ్ళకు కొంత వేవ్ ఉంది, వాళ్ళకి మోడీ వేవ్ ఉంది. మీరైతే మోడీకి సపోర్ట్ చేస్తారు డైరెక్ట్, ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణకు ఆయన చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. అవును, నేను బీజేపీ పార్టీ కాదు. మీరు బీజేపీ అంటలేను, కానీ ఏబిసిడి వర్గీకరణ కోసం ప్రజల కోరికను ఆయన నెరవేర్చడాన్ని మీరు నెరవేరుస్తాం. మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. మా ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ ఏబిసిడి చేస్తే మాదిగ సమాజము లేదా మిగిలిన కులాలన్నీ కూడా మోడీ వెనక ర్యాలీ అయితే అంటారా? కావచ్చు భవిష్యత్తులో. అంటే ఇప్పటిదాకా అసలు మాదిగలకు బీజేపీకి సంబంధం లేదు, మాకు సంబంధం లేనటువంటి మాట ఒకటి ఉన్నది కదా, దాన్ని ఏబిసిడి చేస్తే మోడీ గారు మాట్లాడే విధానాన్ని బట్టి కొంత అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, తెలంగాణ సమాజంలో రిజర్వేషన్లు ఎత్తేస్తాడనేటువంటిది నిజంగా మీరు మాట్లాడాలి. మోడీ ఎత్తేస్తాడంటారా రిజర్వేషన్? ఎత్తేస్తారు సార్, ఆయన కూడా మొన్న చెప్పాడు కదా, నేను ఎత్తేసే మనిషిని కాదు, నాకు అవసరం లేదు, కావాలని బదనాం చేస్తున్నారు, ఇది తప్పు, నేను ఏదో రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాను. నేను బతికినంత కాలం రాజ్యాంగం మీద నేను ఏ రకమైనటువంటి ఎవడు ఏ రకంగా చేసినా నేను ఊరుకోను, నేను రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తిని అని చెప్తున్నాడు ఆయన. అటువంటిప్పుడు ప్రైమ్ మినిస్టరే చెప్పినాక ఇంకా అంతకంటే పెద్దోడే ఉండు మరి. అంతే, కాబట్టి మనం నమ్మాల్సిందే.